హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి చూసారా పసుపు పసుపు కొమ్ములు ఇవాళ గ్రో బ్యాగుల్లో నాటుదామండి. జూన్ నెల వచ్చింది కదా, మనకు వర్షాలు పడుతున్నాయి కదండి. ఇలాంటప్పుడే పసుపు వేసుకోవాలండి. ఈ 3 గ్రో బ్యాగుల్లో వేస్తాను. ఇది ఒకటి నింపుంచాము. ఇవి ఎండాకాలమే నింపుంచామండి. బాగా తడిసి బాగా మనకి ఎరువు తయారైంది. అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఎరువు, వేపపిండి, మట్టి, అలాగే వరిపొట్టు ఎప్పుడు కలిపేవండి. ఇలా కలిపి ఉంచాము. అది ఎండాకాలమే కలిపేసి ఉంచాము. అందువల్ల మనకి బాగా ఎరువు బాగా కలిసిపోయింది మట్టిలో. ఇలాంటప్పుడు మనం వేసుకుంటే వేడి ఉండదండి. చూసారా, జూన్ వచ్చింది, ఇన్ని రోజులు మొలకలు రాలేదు. జూన్ వచ్చింది, మొలకలు వచ్చేసినాయి. చూసారా, మాకు టైం అయిపోయింది వేయండి అని మనకి సిగ్నల్ ఇచ్చినాయి పసుపు కొమ్ములు. ఎన్ని రోజులు బయట ఇలాగ ప్లేట్లో వేసే ఉంచానండి. మనం ఆరవేసి చేసాం కదా పండగ పోయాక. అప్పటి నుండి ఇలాగే ఉంచాను. అప్పటి నుండి మొలకలే రాలేదు. ఇప్పుడు మాత్రం జూన్ స్టార్ట్ అయింది, మొలకలు స్టార్ట్ అయింది. చూసారా, ప్రకృతి అంటే అంతేనండి. మనకి మనం మర్చిపోయినా ఇవి గుర్తు చేస్తాయి అన్నమాట. ఈ నెలలో వేసుకోవాలి, జూన్ వచ్చింది అని. చూసారా ఎంత బాగా మొలకలు వచ్చినాయి. అన్ని పసుగొమ్ములు మొలకలు వచ్చినాయి అండి. చూసారా, ఇప్పుడు వేద్దామండి. ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్ నుండి వేసుకొని వెళ్దాం. 4 నింపుంచాము. ఎన్ని సరిపోతే అన్నిట్లో వేద్దామండి. ఇలాగ ఆకులు ఉంటే తీసేసి ఇది మట్టి కలిపేసి నింపేసి ఉంచాం కదా, బాగా మనకి తయారైంది అన్నమాట. మట్టి బాగా ఎంత బాగా తయారైంది చూసారా. ఇసుక కూడా కలిపామండి. మనం ఇలాంటి దుంప జాతి వాటికి ఇసుక కూడా వేసుకోవాలండి. ఇలాగా మొలకలు పైకి వేసుకోవాలి. ఇటు ఉంది మొలక, అటు ఉంది కాబట్టి ఇలాగే వేస్తండి. 2 వైపుల నుండి వస్తుంది అన్నమాట మొలకలు. చూసారా, ఇలాగ మొలకలు కొంచెం కనిపించాలండి. ఇలాగా అక్కడ ఇక్కడ ఉంది మొలక. అదిగోండి మొలకలు ఇలా వేసుకోవాలన్నమాట, మొలకలు కనిపించేలాగా. చూసారా, ఇగోండి మొలకలు వచ్చినాయి. ఇలాగా పడుకోబెడితే మనకి మొలకలు అలా పైకి వచ్చేస్తాయి అన్నమాట. కొత్తగా వేయకూడదండి, కొంచెం దూరం దూరమే వేసుకోవాలి. వేర్లు వస్తాయి కదా. ఇలాగా కొంచెం మనకు మొలకలు కనిపించేలాగా వేసుకుంటే ఇవ్వండి 2 వైపులు వచ్చినాయి మొలకలు. ఇటు వచ్చింది, ఇటు వచ్చింది. ఇలాగా కనిపించేలాగా వేసుకుంటే పైన వేయాలండి దుంపలు మాత్రం. పసుపు కొమ్ములు ఇవి మదర్ దుంపలు అన్నమాట. పెద్ద దుంపలు, చిన్న దుంపలు అలాగే ఉంచాను నేను. ఆ 2 కూడా వేస్తున్నాను. సరే, మొలక పైకి వచ్చింది. ఇలా వేసుకోవాలండి పసుపు. పోయిన సంవత్సరం మాకు మిద్దె తోటలో, మన మిద్దె తోటలో 10 కేజీలు పసుపు పండిందండి. అందులో ఈ పెద్ద పెద్ద దుంపలు, చిన్న దుంపలు అలాగే ఉంచాను అన్నమాట విత్తనాలకి. అవి ఇప్పుడు వేస్తున్నాను. సరే, ఇలాగ మొలక కనిపించేలాగా వేసుకుంటే ఇంకేదండి. ఇదిగోండి ఇక్కడ ఉంది మొలక. అలాగా 2 దుంపలు పడతాయండి ఇక్కడ. మళ్ళీ మధ్యన కూడా వేస్తాను. చూసారా, కనిపిస్తుందా. అలాగా మొలకలు పైకి వచ్చేలాగా వేసుకోవాలి. అటోటి ఇటోటి వచ్చిందండి మొలక ఈ దుంపకి.
అలాగే సరే, అలాగ మొలకలు పైకి కనిపించాలి. ఇదిగోండి, ఇప్పుడు మధ్యన కూడా వేద్దాం ఓ దుంప. ఇదిగోండి, పెద్ద దుంప వేస్తున్నాను మధ్యన. చూసారా మొలక వచ్చింది. అలాగా పైన వేసుకుంటే తొందరగా మొలక వస్తుందండి. మొలకలు వచ్చినాయి ఆల్రెడీ. మనకి ఇంకా పైకి ఆకులు వస్తాయి అన్నమాట. ఎన్ని వచ్చినాయండి? 1 2 3 4 5 6 7 8 9 దుంపలు వేసానండి ఒక గ్రో బ్యాగ్లో. పసుపు కొమ్ములు 9 వేసాను. అలా వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో వేద్దాం. ఈ గ్రో బ్యాగ్లో వేర్లు ఏమన్నా ఆకులు రాళ్ళు ఉంటే తీసేయాలండి. తీసి ఇలాగా మనం గుల్ల చేసుకోవాలి మట్టి. అన్ని మొలకలు వచ్చినాయండి చూడండి. ఇవ్వండి, అలాగా కొంచెం కనిపిస్తూ ఉండాలండి. అలాగా పసుపు వేయడం చాలా ఈజీ అండి. చూసారా ఇక్కడ మొలక ఉంది, అందుకని కొంచెం గ్యాప్ ఉంచాలి. మళ్ళీ ఇక్కడ దుంపకి గ్యాప్ ఉంచి వేయాలి. ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ మొలక వచ్చింది. కరెక్ట్గా మనకి జూన్ వచ్చింది, మొలకలు స్టార్ట్ అయినాయండి. ఇలాగ ఓపెన్గా ఉంచాను. మనం పండగ పోయాక హార్వెస్ట్ చేసాం కదా, అప్పుడు మొలకలు వచ్చాక మళ్ళీ చూపిస్తానండి. అదే మొక్కలు వస్తాయి కదా ఆకులు, అప్పుడు ఇవ్వండి అలాగా మొలక మన పై కనిపించాలి, పూర్తి చేయకూడదు. చూసారా ఎంత మొలక వచ్చిందో. అలాగా దాని నుండి ఆకులు వస్తాయండి. మళ్ళీ ఇక్కడ ఒకటి వేద్దాం. ఇక్కడ వేసాం కదా. ఈ గ్రో బ్యాగులు వెడల్పోయి బాగా పనిచేస్తున్నాయండి పసుపుకి. అలాగే మనం చామ దుంపలు కానీ అల్లం కానీ వేసుకుంటకి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈ గ్రో బ్యాగులు వెడల్పోయి అన్నమాట. ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఈ 5 సంవత్సరాల నుండి వాడుతున్నానండి గ్రో బ్యాగులు. అక్కడ ఒక మొలక ఇక్కడ మొలక వచ్చింది కదా, ఇలాగా మనం మొలకలు కనిపించేలాగా వేసుకోవాలన్నమాట. ఇంకా మధ్యన ఒకటి వేస్తానండి. ఇదిగోండి, ఇది కూడా మొలక వచ్చింది. అదిగోండి కొంచెం అలా కనిపించాలి అంతే. ఇంకొకటి ఉందండి, పెద్ద దుంప ఇక్కడే వేసేస్తాను. చిన్నేమో దాంట్లో వేస్తాను. ఇక్కడ వేస్తాను, ఖాళీగా ఉంది కదా. ఇది ఒకటి ఉందండి పెద్ద దుంప, మదర్ ప్లాంట్ అన్నమాట, మదర్ దుంప. అది అండి అంతే, అలా వేసుకోవాలి. కొంచెం కనిపిస్తుంది చూసారు, అలాగే. ఇదిగోండి ఇక్కడ ఎన్ని వేసామండి? 1 2 3 4 5 6 వేసాము. 7 వేసామండి గ్రో బ్యాగ్లో. ఈ చిన్న దుంపలన్నీ దీంట్లో వేసేస్తానండి ఈ గ్రో బ్యాగ్లో. ఇంకా మామిడి అల్లం ఉందండి, అది కూడా వేయాలి. పసుపు వేయాలి, చామ దుంపలు వేయాలి. ఇప్పుడు ఇది అయిపోయాక మామిడి అల్లం వేస్తానండి. పసుపు చామ దుంపలు ఒకరోజు
వీడియో పెడతానండి. వీడియోలో ఎంత అవుతుంది కదా, అవి కూడా వేసేస్తాను. రెడీగా ఉన్నాయి టబ్బులు. 100 రూపాయల టబ్లో వేస్తాను. ఇదండి మొలక ఇక్కడ ఉంది. అలాగా కదా, కొంచెం కనిపించేలాగా. ఇవి చిన్న దుంపలండి. ఇవ్వండి, చూసారా, ఇలా కొంచెం మొలకొచ్చింది కనిపించేలాగా వేసుకోవాలండి. అలాగా చిన్న దుంపలు కదండి, దగ్గరగా వేసేస్తాను. అలాగా చూసారా, కనిపిస్తుందా మొదలు సుత్త, అదే సిగురు వచ్చింది కనిపిస్తుంది కదండి. అలాగా అదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి వేసాను. చిన్న దుంపలు కదండి, ఇక్కడ అన్ని ఒక దిక్కున వేసేద్దాం. అదిగోండి, అలా కనిపించాలి కొంచెం సుత్త. అదిగోండి, అలా చూసారా. పసుపు వేయడం, అల్లం వేయడం చాలా ఈజీ అండి. లోనకి వేసేయకూడదండి, వేర్లు దిగుతాయి. మనం పైన వేసుకోవాలి. దుంప పసుపు మట్టిలో కూరితే చాలండి, అంతేగాని లోనకి వేసేయకూడదు. చూసారా, ఇక్కడ వచ్చింది మొలక. అదిగోండి, అన్నీ వచ్చేసినాయండి మొలకలు మనకి. అదిగోండి, అలాగే మధ్యన కూడా వేస్తారండి. చిన్న దుంపలు కదా, ఒక దాంట్లో ఎక్కువ వేసినా పర్వాలేదు. చూసారా, అనిపిస్తున్నాయా, అన్నీ వచ్చేసినాయండి మొలకలు మనకి. అది అలా కొంచెం కనిపిస్తూ వేసుకోవాలన్నమాట మొలక. ఇది మొలకండి, అందుకు అలాగా కనిపిస్తూ వేసుకోవాలండి. పెద్ద దుంపలంతా దాంట్లో వేసాను కదా, ఇవి చిన్న దుంపలు అన్నమాట. ఒక దాంట్లోనే వేసేస్తున్నాను.
అదిగోండి కనిపిస్తుంది. ఇంకా 2, 3 ఉన్నాయండి. అవి కూడా వేసేద్దాం. కదా ఎలా కనిపిస్తున్నాయో మొలకలు పైకి. అదిగోండి మన వస్తున్నాయండి. జూన్ వచ్చింది, మొలకలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఎండాకాలం అంతా అలాగ బయట పెట్టే ఉంచాను ఆ పల్లెల్లో, ఒక్క మొలక రాలేదండి. జూన్ స్టార్ట్ అయింది, మొలకలు స్టార్ట్ అయింది. చూసారా, వాటికి కూడా తెలుసండి ఎప్పుడు మొలకలు రావాలో అన్నీను. రోటేద్దాం. చిన్న దుంప ఉందండి. చూసారా, ఇలా వేసుకుంటే చాలండి, మనకి పసుపు మొలిసేస్తుంది. అన్ని వేసినట్టు మొలుతాయి అన్నమాట. చూసారు కదండి, 3 గ్రో బ్యాగుల్లో పసుపు వేసాను ఇవాళ. ఇవ్వండి 3 గ్రో బ్యాగుల్లో, పెద్ద గ్రో బ్యాగులు అండి, వెడల్పివి. పసుగొమ్మలకి మనం కింద వంపేసుకుంటాకి చాలా బాగుంటాయండి ఇవి. ఇలా వేసుకోవాలండి పసుపు కొమ్ములు. ఇప్పుడు మామిడాల్లో వేద్దామండి, కొన్నే ఉన్నాయి కొమ్ములు. ఈ వెడల్పు అంటే చిన్న గ్రో బ్యాగ్ అండి ఇది. వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ అన్నమాట. ఇది సరిపోతుంది మామిడల్లంకి. దీంట్లో వేస్తాను. ఇది కూడా ఎండాకాలం నింపి ఉంచానండి ఈ గ్రో బ్యాగ్. కొంచెం అవసరం కూడా ఇలాంటి దాంట్లోనే వేసాను. చూసారా, ఇవి కూడా మొలకలు వస్తున్నాయి మామిడాల్లం కూడా. ఇలాగ చూసారా, అలా వేసుకుంటే చాలండి. ఇవ్వండి మొలకలు స్టార్ట్ అయినాయి. చూసారా, అలాగా కొంచెం కనబడేలాగా, మొలక కనిపించేలాగా వేసుకుంటే అండి మనకి పైకి వచ్చేస్తుంది అన్నమాట మొలక. అదండి, మామిడల్లం కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. కొంచెం అవసరం నాకు మామిడల్లం కేజీ వచ్చిందండి. అందులో కొన్ని దుంపలు తీసి ఉంచాను, విత్తనం ఇదే మనం వేసుకుంటాకి. ఇప్పుడు వేస్తున్నాను. ఇది కూడా ఇన్ని రోజులు మొలకలు రాలేదు, ఇలాగ బయట ఉంచేసాను. ఇందులో వేసి అలాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం జూన్ వచ్చింది, మొలకలు స్టార్ట్ అయినాయండి. మామిడల్లం కూడా, పసుపు కూడా అలాగే వచ్చింది మొలకలు. మనకి మనం మర్చిపోయిన ప్రకృతి గుర్తు చేస్తాయండి. ఇంకా సీజన్ వచ్చింది, మొలకలు వస్తున్నాం, వేసుకోండి అని మనకి గుర్తు చేయడం అన్నమాట. అని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు పండుగ పోయి నుండి బయటే ఉన్నాయి, అప్పుడు ఒక్క మొలక రాలేదండి. ఇప్పుడు వస్తున్నాయంటే చూసారా, ఎంత ప్రకృతి. వాటికి సీజన్ అప్పుడే వస్తాయండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. వాటికి ఏం తెలుసో కానీ కరెక్ట్గా జూన్ వచ్చాక మొలకలు స్టార్ట్ అయినాయండి. ఇలా ఓపెన్గా ఉంచాను. 2 దుంపలు ఉన్నాయండి. మొలక చూసారా, చిన్న దుంప ఇక్కడ వేద్దాం. చూసారు కదండి, మామిడల్లం కూడా వేసేసుకున్నాం.
మనం ఈ గ్రో బ్యాగ్లో ఇలాంటి గ్రో బ్యాగ్ సరిపోద్దండి. ఇది లోతు తక్కువ అండి, చూడండి ఇంతే ఉంటుంది. లోతు వెడల్పు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇలాంటి గ్రో బ్యాగ్లు చాలా ఉన్నాయి, 4-5 ఉన్నాయండి. మామిడి అల్లం, మామూలు అల్లం, అలాంటి అల్లానికి బాగుంటుంది ఇది. ఇంకా సామదుంపలు కూడా హార్వెస్ట్ చేయాలండి, చేయలేదు. ఇవి కూడా రెడీగా ఉన్నాయి. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం పసుపు కొమ్ములు వేసుకున్నాము 3 గ్రో బ్యాగులు. చూసారా ఎలా కనిపిస్తున్నాయో. మనం మొలకలు వచ్చినాయి పైకి వేసాం కదా, ఇలాగా పైకి వేసుకోవాలి మొలకలు. అప్పుడు మనకు తొందరగా వస్తుంది. దుంప కిందకి పసుపు కొమ్ము కిందకి వెళ్ళిపోయింది, మొలకలు పైకి ఉన్నాయి. చూసారా ఇలా వేసుకోవాలి. వేస్తే మనకి తొందరగా మొలకలు వస్తాయి అన్నమాట, మొక్కలు వస్తాయి. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం పసుపు కొమ్ములు నాటుకున్నాం మన మిద్దె తోటలో. అలాగే మామిడల్లం ఒక గ్రో బ్యాగ్లో నాటాను. ఇలా నాటుకోవాలండి పసుపు. జూన్లో మార్గశిర మాసం వచ్చింది కదా, ఇప్పుడు దుంప జాతివన్నీ వేసుకోవచ్చు. అన్నీ చామదుంపలండి, పసుపు, అలాగే అల్లం, మామిడల్లం అన్నీ వేసుకోవచ్చండి ఈ నెలలో. ఇలా వేసుకుంటే మనం పండగ పోయాక హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఈ నెలలో వేసుకుంటే. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.